అందరి ముందు పరువు పోవడం ఉక్రెయిన్ అధ్యక్షుడు వంతైంది. ఓ పక్కన ట్రంప్ ఇబ్బంది పెడుతున్నాడంటూ తనకి సహకరించాలంటూ యూరోపియన్ దేశాలందరినీ అభ్యర్థించాడు. వాళ్ళందరూ వాళ్ళ ప్రతినిధులు పంపించారు కియూకి, అంటే ఉక్రెయిన్ రాజధానికి. అక్కడ పార్లమెంట్లో సెషన్ జరిగింది. ఆ సందర్భంగా అమెరికా ఏదైతే 5% లేదా 4 నుంచి 5% ఉక్రెయిన్లో ఉన్నటువంటి సహజ వనరుల్ని తనకి ఇచ్చేయమని అడగటం. అది కూడా ఏంటి, తన దగ్గర నుంచి $500 బిలియన్ డబ్బులు తీసుకున్నటువంటి ఉక్రెయిన్ దాన్ని తిరిగి చెల్లించమని అడగటం. అబ్బాయి మాకు $100 బిలియన్ ఇచ్చారు, అది కూడా మీరు గ్రాంట్గా ఇచ్చారు తప్పించి మాకు అప్పు కాదు అని చెప్తే, లేదు అది రీపే చేయాల్సిందేనంటూ ట్రంప్ అడగటం. ఈ సందర్భంగా సంతకం పెట్టడానికి చివరిదాకా వచ్చి చివరి నిమిషంలో ఆపేసి పార్లమెంట్లో మాట్లాడతానని చెప్పి పార్లమెంట్లో ఆ బిల్లును పెట్టాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడికి వ్యతిరేక, అంటే అమెరికాకి ఆలోచనకి వ్యతిరేకంగా పెట్టినటువంటి ఆ బిల్లుని సభ తిరస్కరించింది. యూరోపియన్ యూనియన్ అందరి ముందు తన హీరో, తన ఎంపీలందరూ తన పక్షాన ఉన్నారని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు అమెరికా పక్షాన ఉన్నారని తేలింది. దీంతో బిత్తరపోవడం ఉక్రెయిన్ అధ్యక్షుడు వంతైంది.